హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీ మటర్ ముబారక్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉందంటే, మటర్ ముబారక్ రన్ టైం వచ్చేసి 2 గంటల 21 నిమిషాలతో రన్ అవుతుంది. ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లైన్తో రన్ అవుతూ ఉంటుంది. ఈ మూవీ అంతా ఒక మటర్ చుట్టూ తిరుగుతూ, ఆ మటర్ జరిగిన క్లబ్లోని నెంబర్స్పై ఒక సున్నితమైన ఇన్వెస్టిగేషన్తో నడుస్తూ, ఆ క్లబ్ నెంబర్స్లో ఎవరో ఒకరు హత్య చేశారని, హత్య చేసింది ఎవరు, వారిని ఎలా పట్టుకున్నారు, ఆ ప్రాసెస్లో ఎవరు ఎలా బిహేవియర్ చేశారు, ముఖ్యంగా హత్య జరిగిన క్లబ్బు వచ్చి బాగా డబ్బున్న వారు వచ్చి వెళ్ళే హైఫైడ్ క్లబ్, అందువల్ల పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఆ క్లబ్ నెంబర్లను ఎలా హ్యాండిల్ చేశారు, చివరకు ఆ హత్య చేసిన హంతకుడిని ఎలా పట్టుకున్నట్టు వంటి సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ఇంకపోతే ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్లోగా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 40 మినిట్స్ బాగా ఆకట్టుకుంటుంది. మరియు డబ్బున్న వారు వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, మరియు వారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది వంటి సన్నివేశాలు ఆకట్టుకోవడానికి ప్రయత్నించినట్టు అనిపించినా అంత ఆకట్టుకోలేవు. ఇకపోతే స్టార్ స్టేటస్ యాక్టర్స్ ఉన్నప్పటికీ కథలో వేగం లేకపోవటము కొంత బాధాకరము. అలానే స్టోరీ లైన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా వదిలేసి సెకండ్ హాఫ్ లాస్ట్ 40 మినిట్స్లోని ట్విస్ట్లు కానీ మలుపులు కానీ రివీల్ చేస్తూ కథలోని వేగం పెంచాడు డైరెక్టర్. ఇకపోతే ఈ మటర్ ముబారక్ స్టోరీ లైన్ వచ్చేసి ఈ కథ మొత్తం ఢిల్లీలో మొదలవుతుంది. ధనవంతులే మెంబర్గా ఉన్న ఢిల్లీ రాయల్ క్లబ్ నడుస్తూ ఉంటుంది. అలాంటి ఆ క్లబ్లో ఓ రోజున ఒక మటర్ జరుగుతుంది. జుంబా ట్రైనర్ లియో హత్య చేయబడతాడు. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఏసీపీ భవానీ శంకర్ రంగంలోకి దిగుతాడు. ఆ క్లబ్కు తరచూ వచ్చే వాళ్ళంతా చాలా ధనవంతులు, అందువల్ల ఈ కేసును చాలా సున్నితంగా పరిష్కరించాలని ఆయన భావిస్తాడు. ఆ క్లబ్కు షెహన్జా, నూరానీ, బాంబీ, కుకీ, రోష్ని చోప్రా తరచూ వెళ్తూ ఉంటారు. ఇక లాయర్గా పనిచేస్తున్న ఆకాష్ కూడా ఆ క్లబ్కి వెళ్తూ ఉంటారు. ఈ అందరూ కూడా అసలు అక్కడ హత్య జరగనట్టే తమ పనులు చేసుకొని వెళ్తూ ఉంటారు. భవానీ శంకర్ ప్రశ్నలను లైట్ తీసుకుంటూ ఉంటారు. లియో ఒక అనాథ, అతని షిఫ్టర్ అనాథాశ్రమంలో పెరిగాడు. అలాంటి ఆయన ఈ క్లబ్కు వచ్చిన వాళ్ళందరికీ అనేక మార్లు కాల్ చేసినట్టుగా భవానీ శంకర్ పరిశీలనలో తేలుతుంది. అలాగే లియో పెరిగిన అనాథాశ్రయానికి వీరంతా విరాళాలు ఇస్తూ వెళ్ళటం బయటపడుతుంది. అంటే లియో వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేశాడనే విషయం భవానీ శంకర్కి అర్థమవుతుంది. అయితే ఏ విషయంపై ఆయన వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేశాడు అనేదే మాత్రం అర్థం కాదు. ఈ నేపథ్యంలో బాంబీ భర్త అమూల్ చనిపోయి 3 ఏళ్ళు అవుతున్న విషయం భవానీ శంకర్కు తెలుస్తుంది. ఆమె ఆకాష్తో సన్నిహితంగా ఉండటము ఆయన గమనిస్తాడు. అలాగే ఆ క్లబ్లో పనిచేసే గంగా భర్త అజయ్ కుమార్ కనిపించకుండా పోయాడని తెలుసుకుంటాడు. ఆమెతో రన్ విజయ్కి అక్రమ సంబంధం ఉందని వింటాడు. అలాగే నూరాని గురించి కూడా అనేక విషయాలు ఆయన చెవిన పడతాయి. అప్పుడు భవానీ శంకర్ ఏం చేస్తాడు, ఆయన విచారణ ఎలా మలుపులు తిరుగుతుంది, అసలు హంతకులు ఎవరు అనేది మిగతా కథ. ఇకపోతే ఈ మూవీకి వచ్చేసి ప్లస్ పాయింట్స్ ఆకట్టుకునే ఇంట్రడక్షన్ సీన్స్ కానీ, స్టార్ యాక్టర్స్, రిచ్నెస్, ప్రొడక్షన్ వాల్యూస్, స్టోరీ లైను, లాస్ట్ 40 మినిట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్లో నేరేషన్, ఆకట్టుకోలేని కథనము ఫస్ట్ హాఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.